రైట్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. చాలా చోట్ల బ్యాలెట్ పేపర్లను కట్టలు కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఇక ఫలితాలైతే వచ్చేస్తూ ఉన్నాయి. ఇక మనం ఒకసారి స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. 116 మున్సిపాలిటీల్లో 44 ఫలితాలు వచ్చేసాయి. కాంగ్రెస్ 36 చోట్ల, అదేవిధంగా బీఆర్ఎస్ 7 చోట్ల విజయ దుందుబిని మోగించిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ మాత్రం ఆశించిన ఫలితాలనైతే రాబట్టలేదనే చెప్పాలి. సో ఎక్కడా కూడా మున్సిపాలిటీల్లో ఖాతా తెరవలేదు. ఇతరులు ఒక చోట ఖాతా తెరిచిన పరిస్థితి. ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా మొత్తం 7 కార్పొరేషన్లు ఉంటే ఒక చోట కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. మరికొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఫలితాలు అయితే రావాల్సి ఉంది. 414 డివిజన్లలో 68 డివిజన్లకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ 41 చోట్ల తన విజయాన్ని ముద్దాడింది. బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తీసిపోనట్టుగా కార్పొరేషన్లలో తన ప్రతాపాన్ని అయితే చూపుతూ వస్తుంది. సో బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచింది. బీజేపీ 1 చోట్ల గెలిస్తే ఇతరులు 13 చోట్ల గెలిచారు. సో అటు మున్సిపాలిటీల్లోనూ ఇటు కార్పొరేషన్లలోనూ ఇతరులు బీజేపీ కన్నా ముందున్నారు. కాస్త ఇది భారతీయ జనతా పార్టీకి మింగుడు పడని అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఇక వార్డులకు సంబంధించి చూస్తే 2581 వార్డుల్లో కాంగ్రెస్ 1107 స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తూ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమాత్రం తీసిపోని విధంగా అక్కడ 607 స్థానాల్లో తన విజయాన్ని అయితే కైవసం చేసుకుంది. ఇక బీజేపీ 199 స్థానాల్లో, ఇతరులు 203. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇతరుల కన్నా భారతీయ జనతా పార్టీ చాలా అంశాల్లో వెనకబడటం మాత్రం ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాస్త ఆవేదనకు గురి చేస్తున్న అంశంగానే చూడొచ్చు. సో ఐ న్యూస్ క్లియర్ కట్ గా మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తోంది. మున్సిపల్ వార్డులకు సంబంధించి, కార్పొరేషన్ల డివిజన్లకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీలకు సంబంధించి, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి, అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించిన రిపోర్టును కూడా ఐ న్యూస్ టీం డెస్క్ నుండి మినిట్ టు మినిట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందిస్తున్నారు. క్లియర్ కట్ రిజల్ట్స్ ని మీ ముందుంచే ప్రయత్నం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐ న్యూస్ చేస్తూనే ఉంది. సో ప్రతి ఫలితం కూడా ఖచ్చితత్వంగా అందరికంటే ముందుగా ఐ న్యూస్ అందిస్తూ ముందుకు వెళ్తోంది. సో రైట్ మున్సిపల్ ఫలితాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు పల్లె రామచందర్ గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు జూమ్ లో. రామచందర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. ఏంటి ఫలితాలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపునిచ్చాయనొచ్చా? ఏంటి ఫలితాలు ఇంకా చాలా చోట్ల కూడా ఫలితాలు రాలేదు. ఆ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ విజయ దుందుబి మోగించబోతుందా? ఎలా చూస్తున్నారు ఈ ఫలితాలను? నిజానికి మొదటి నుంచి 2023 తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి రిజల్ట్ ఉంది. మేము ఊహించిన దానికంటే బాగానే ఉంటుంది. ఇది ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్న సర్పంచ్ ఎలక్షన్ లో 80%, 60 to 70% వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మిగతా ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చింది. ఇక్కడ మాకు వచ్చే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక కార్పొరేటర్ కౌన్సిల్ గా నిలబడడానికి 10 మంది వస్తున్నారు. వాళ్ళని సరిచేసి మనం ఉంచుకుంటే, అంటే మన కాంగ్రెస్ అధికార పక్షానికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి ఇట్లా కొంతమంది రెబల్ గా కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు వచ్చిన రిజల్ట్ తో పాటు రెబెల్స్ కూడా మాకు అనుకూలంగా ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ఆ రకంగా ఉంది. మాకు మంచి రిజల్ట్ ఉంది. నిజానికి కూడా ఇక్కడ ప్రతిపక్ష పాత్రలో బీజేపీ అయినా బీఆర్ఎస్ కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అన్ని ఎలిగేషన్స్ మీద, అన్ని ఆరోపణల మీద ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకు కవిత గారి ప్రాబ్లం ఉంది, లోకల్ గా వాళ్ళకు కేసులతో కూడా ఉన్నది. యాక్చువల్ గా కూడా వాళ్ళు 10 సంవత్సరాల లోపల ప్రజారంజకంగా ప్రజలకు మొత్తం మమేకమై కాకుండా వాళ్ళు దొరల పోకడ్లతోని, దొరల ఆలోచన లాగా వాళ్ళు ఏదో మేము చేస్తున్నామనే రకంగా వచ్చారు. అందుకోసానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకోండి, మంత్రులు అనుకోండి, స్థానిక నాయకులు కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నట్ల మాకు ఈ రిజల్ట్ వస్తుందండి. ఈ రిజల్ట్ ఇంకా ముందు ఇంకా ఉంటది. ఎందుకంటే మాకు కొన్ని తక్కువ వచ్చినా గానీ, అంటే మేము ఊహించింది 100% అనుకున్నా, 10-20% మిస్ అయినా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కూడా 20% ఉండదని అనుకుంటున్నాము. అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఊహించిన దానికంటే కూడా మంచి రిజల్ట్ వస్తుంది. దాన్ని మేము ఒక అధికారంలో ఉన్నామనే విరవకుండా మేము ఇంకా బాధ్యతగా, ఇంకా పూర్తి బాధ్యతగా ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించట్లో కానీ ప్రతి విషయంలో మేము ముందుండి, మేమే కాదు నాయకులుగా ఉండే ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరం
అవసరాలను ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాము. కానీ ఇక్కడ మాకు ఆర్థిక ఇబ్బందులతోని, ఆర్థిక సంక్షోభంతోని కొన్ని కార్యక్రమాలు చేయకుండా భవిష్యత్తులో ప్రతి కార్యక్రమం చేసుకొని ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చే కార్యక్రమంలో ప్రజాసేవకులుగా ప్రతి నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ముందుంటాడని అనుకుంటూ ఇప్పుడు వచ్చిన రిజల్ట్ మాకు బాధ్యతను పెంచుతున్నాయి. ఇంకా బాధ్యతను పెంచుకొని ప్రతి కార్యక్రమంలో ముందుంటాము. ఇంకా మేము బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన మీరు ఎలక్షన్లకు మట్టుకే పార్టీ సింబల్ గా అనుకోండి, పార్టీ సిద్ధాంతాలతో పొండి, తర్వాత మనకు కావాల్సిన అవసరాల కోసానికి కేంద్రంతో కొట్లాడడానికి రాష్ట్రంలో కూడా మనకి ఏ ముఖ్య అవసరాలు ఉన్నాయో దాన్ని నెరవేర్చే రకంగా ముందుందాము. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ బీజేపీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా బీఆర్ఎస్, టిఆర్ఎస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది